ఏప్రిల్ 8న హైదరాబాద్లో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఏప్రిల్ 8న జరిగే హైదరాబాద్ ధర్నాను జయప్రదం చేయండి. ఏప్రిల్ 8న హైదరాబాద్లో జరిగిన ధర్నాను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. వర్ధిల్లాలి. గత కొన్నేళ్లుగా మధ్య భారతంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ అమలు చేస్తున్నటువంటి భాషానిక నిర్బంధం అణచివేత అది తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ కగార్ పేరుతో అక్కడ అడవులన్నింటినీ కూడా జల్లెడబడుతూ ఇవాళ ఆదివాసీలందరినీ ఇవాళ అడవుల నుంచి ఖాళీ చేయించేటువంటి ఒక పనిని ఇవాళ కేంద్రం తీసుకుంది. ఇవాళ కేంద్రం ఆదాని అంబానీల యొక్క మెప్పు కోసం అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదనన్నింటినీ కూడా వాళ్ళకు దోచిపెట్టడానికి ఇవాళ కంకణం కట్టుకుంది. అందులో భాగమే ఇవాళ కగార్ ఆపరేషన్ తీసుకురావాలి జరిగింది. ఇవాళ కగార్ ఆపరేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గుడాలపైన వందలాది వేలాది మంది మిలిటరీని, సిఆర్పిని, అన్ని రకాల సైన్యాన్ని కూడా దించి ఇవాళ జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వందలాది మందిని బిడ్డల్లా కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ స్వేచ్ఛలకు విరుద్ధం కనుక ఖచ్చితంగా అక్కడ శాంతి నెలకొల్పాలి. అక్కడ ఏదైతే ఆదివాసులకు అండగా ఉన్నటువంటి సంస్థలతో చర్చలు జరపాలి. అంతేకాకుండా ఇవాళ మొత్తం దేశంలో కొనసాగుతున్నటువంటి హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన అందరి బాధ్యత కూడా ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడదాం. ఏప్రిల్ 8న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టినటువంటి గొప్ప ఘట్టాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్ 8న జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి ఎన్కౌంటర్ల పేరుతోటి ఆదివాసులను నరమేధంతో చంపేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ నెల ఏప్రిల్ 8న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ వెంటనే ఈ కగారు పేరుతో చేస్తున్నటువంటి నరమేధాన్ని ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి దానికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ హెచ్చరిస్తూ ఉంది.